ఒక స్టూడెంట్ నన్ను కలవటం జరిగింది, పేరెంట్ కూడా నన్ను కలవటం జరిగింది. స్టూడెంట్, పేరెంట్, అలానే తనతో పాటు ఒక మన ఓల్డ్ ఫ్యాకల్టీ మెంబర్ రావటం జరిగింది. సో 10th అయిపోయింది, సిఏ జాయిన్ అవ్వాలా లేదా ఐఐటీ తీసుకోవాలా లేదా మెడిసిన్ నీట్ జాయిన్ అవ్వాలా. సో ఇది వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూషన్. నేను కొంత క్లారిటీ ఇవ్వటం కోసం కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్, హీ హ్యాపెన్స్ టు బీ వన్ ఆఫ్ అవర్ ఓల్డ్ ఫ్యాకల్టీ మెంబర్, అడ్మిషన్ కోసం వచ్చారు. సో ఆయనతో ఒక మాట చెప్పాను, అంటే హౌ వి లుక్ ఎట్ ద థింగ్స్, అది కూడా దట్ రియల్లీ మ్యాటర్స్. ఆయన చెప్పింది ఏంటంటే, ఇట్లా ఒక అడ్మిషన్ ఉంది సార్, సిబిఎస్ఈ 10th క్లాస్ కంప్లీట్ చేశారు, వాళ్ళు సిఏ జాయిన్ అవ్వాలనుకున్నారు, ఇంకా వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. మాస్టర్ మైండ్స్, నేను మాస్టర్ మైండ్స్లో పనిచేశాను కాబట్టి నన్ను రమ్మన్నారు, తీసుకొచ్చాను సార్, జస్ట్ మీతో ఒకసారి మాట్లాడతారంటానంటే నేనే మాట్లాడాను. వాళ్ళ అంటే ఫాదర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు చెప్తుందంటే, చాలా కష్టం కదా సార్ సిఏ, అసలు మావాడు చేయగలడా అని అన్నాడు. మాస్టర్ మైండ్స్లో మీరు జాయిన్ అవ్వాలా లేదా మీ ఇష్టం, మీకు ఇంకేమైనా వేరే చాయిసెస్ ఉన్నా చూసుకోండి, విత్ ఇన్ ద స్టేట్ ఆర్ అవుట్ సైడ్ ద స్టేట్, బట్ మీరు సిఏ గురించి మాత్రం అతిగా ఎక్స్పెక్ట్ చేసి భయపడద్దు అని చెప్పి ఏం చెప్పానంటే, మీతో పాటు వచ్చాడు మా ఫ్యాకల్టీ, నేను, మీ ఇద్దరు స్కూల్ టాపర్స్ కూడా కాదు, క్లాస్ టాపర్స్ కూడా కాదు, మేము కన్నా ఐఐటి కానీ లేదా నీట్ కానీ జాయిన్ అయ్యి ఉంటాం, బైపీసీ పాస్ అయ్యే వాళ్ళం కాదు, ఇది జాయిన్ అయ్యాం కాబట్టి పాస్ అయ్యాం. ఆ కోర్స్ తీసుకొని ఉంటే, అంటే నీట్ కానీ ఐఐటి కానీ తీసుకొని ఉంటే మీ ఎప్పటికీ లైఫ్లో రీచ్ అయ్యే వాళ్ళమే కాదు, ఇది మాత్రమే రీచ్ అయ్యగలిగాం. మీ అబ్బాయి క్లాస్లో చాలా టాపర్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటే పంపించండి ఐఐటి కానీ మెడిసిన్ కానీ. వాడు అబవ్ యావరేజ్ స్టూడెంట్ అంటే మాత్రం వాడి జీవితంతో ఆడుకోవద్దు, అవి ఎప్పటికీ కావని చెప్పాను, ఐఐటి మెడిసిన్. సెకండ్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, అంటే ఇవన్నీ పర్సెప్షన్, హౌ వీ లుక్ ఎట్ దెమ్, సిచ్యువేషన్ ఎలా చూస్తాం. సెకండ్ థింగ్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, మీరు ఒక 25 మెంబర్స్ని ఐఐటి జాయిన్ చేయండి, గట్టిగా ఒకటికి సీట్ వచ్చింది. వాస్తవంగా అసలు సక్సెస్ రేషియో ఎంత ఉంది, 12 lakh స్టూడెంట్స్ రాస్తుంటే 14,000 సీట్స్ ఉన్నాయి, అంటే ఎంత 1:100, 1:100. కానీ నేనేం చెప్పా, 1:25 చెప్పా, ఇంకా తక్కువ చెప్పాను, చాలా తక్కువ చెప్పా. 25లో ఎవరు పాస్ అవ్వకుండా ఉండొచ్చు, కరెక్ట్ మాట. 25లో ఒకటి కూడా రాకపోవచ్చు, బట్ నేనేం చెప్పాను, 25 జాయిన్ అంటే ఒకటి ఛాన్స్ వచ్చేది అన్న. కానీ 25 స్టూడెంట్స్ సిఏనో సిఎంఐనో జాయిన్ చేయండి, కనీసం 15 పాస్ అవుతారు, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. సో ఇక్కడ సక్సెస్ రేషియో ఫార్ బెటర్ దెన్ ఐఐటి, ఫార్ బెటర్ దెన్ మెడిసిన్. ఇక మూడో పాయింట్ ఏం చెప్పాను అంటే, ఎదురుగా నాకు ఆ ఫ్యాకల్టీ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా ఈజీ అయింది. ఆయన ఎవిడెన్స్ నేను చెప్తే ఇట్ బికమ్స్ ఎన్ అడ్వర్టైజ్మెంట్. నా ఎదురుగా ఆయన ఫ్యాకల్టీ ఉన్నాడు, ఆయన సీఏ పాస్ అయ్యాడు కాబట్టి నా పని ఈజీ అయింది. నేనేం చెప్పానంటే, సార్ సిఏ కష్టం అంటున్నారు, ఆలోచిస్తున్నారు, జాయిన్ అవ్వాలా వద్దా. ఆయన అడుగుతున్నాడు, అడ్వాన్స్ కడితే రిఫండ్ ఇస్తారా, వద్దనుకుంటే నేను డెసిషన్ మార్చుకుంటే, ఇవన్నీ అడుగుతున్నాడు. అడ్వాన్స్ కడితే రిఫండ్ అవ్వను సార్, కావాలంటే జాయిన్ అవ్వద్దు అన్నా నేను. అంటే నేను అలా స్టబర్న్గా ఉంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటాను, జాయిన్ అయినా పర్లా, వెళ్ళిపోయినా పర్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కన్ఫ్యూషన్లో నాకు అడ్వాన్స్ కట్టకూడదు. నేను థర్డ్ పాయింట్ ఏంటి చాలా గట్టిగా ఏం చెప్పానంటే, సిఏ కష్టం అన్డౌటెడ్లీ, ఇదేం బీటెక్ కాదు, బీకామ్ కాదు, సిఏ కష్టం అని చెప్పి మీరు ఏం జాయిన్ చేస్తున్నారు, ఐఐటికి పంపిస్తున్నారు లేదా నీట్ పంపిస్తున్నారు. ఇంతకంటే కష్టమైన కోర్సులు కదా సార్ అన్నాయి, ఇంత కష్టమైన కోర్సు కదా సార్. ఏదన్నా సరే సిఏ కష్టం అనుకుంటే ఏం చేయాలి, ఇంతకంటే ఈజీ కోర్సుకి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతకంటే కష్టమైన కోర్సులకు వెళ్తున్నారు. ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉందో మీ డెసిషన్ ఆలోచించండి అన్న. డెసిషన్ మేకింగ్ ఎంత క్లారిటీ ఉండాలి. కష్టమైన కోర్సు వద్దనుకుంటే ఈజీ కోర్సుకి వెళ్ళాలి, కానీ కష్టమైన కోర్సు వద్దనుకుంటే ఇంతకంటే కష్టమైన కోర్సుకి వెళ్తారు, ఐఐటికి మెడిసిన్కి. సిఏ కష్టం అంటే వద్దు, మరి ఎక్కడికి వెళ్తున్నారు, ఐఐటి నీట్ ఇంకా కష్టం కదా అని చెప్పా. లాస్ట్ వన్ ఏం చెప్పానంటే, సార్ 100 మంది ఎగ్జామ్ రాస్తే ఐఐటిలో ఒకటికి ఛాన్స్ ఉంది, దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు సార్ అన్న. నువ్వు చెప్పిన మాట కూడా అదే, దాని గ్యాంబ్లింగ్ తగిలిద్దో లేదు తెలియదు. ఎవరికో లాటరీ తగిలింది, మన ఇంటి పక్కనోడికి లాటరీ తగిలింది, మనకి తగిలిద్దని గ్యారంటీ లేదు. గ్యారంటీ ప్రాబబిలిటీ చూడండి. లాటరీ అంటే ఏంటో చెప్పాను, ఆయనకి అర్థం కాదు, నీకంటే అర్థమైంది, సిఏ చదువుతున్నా కాబట్టి.
లాటరీ ఏంటంటే సార్, ఎవడో ఒకటికి ఐఐటి సీట్ వచ్చింది, వాడికి 50 lakhs 60 lakhs శాలరీ కూడా వచ్చింది, అది లాటరీ. ఒకడికి వచ్చింది 100, అది మనకు వచ్చిందని గ్యారంటీ లేదు. మీరేం చూస్తున్నారు? రిటర్న్స్ చూస్తున్నారు. ఐఐటి పాస్ అయితే 50 lakhs 60 lakhs. ఎలా ఉందంటే జాబ్ చేసుకున్నవాడు, బిజినెస్ చేసేవాడు లాటరీ కొడితే 1 crore అనుకుంటాడు. ఛాన్స్ ఏంటి? వాడు జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, కానీ ఇది డ్రీమ్స్ ఏంటో తెలుసా? లాటరీ కొందాం, లాటరీ కొడితే వస్తే 1 crore. ఇదే రేంజ్తో లాటరీలు కొంటారు వీళ్ళు. వీక్లీ లాటరీస్, మంత్లీ లాటరీస్ కొంటూనే ఉంటారు. ఈ జాబ్ ఎందుకులే, ఈ బిజినెస్ ఎందుకులే, లాటరీ కొడితే ఎంత వచ్చింది? 1 crore. ఆ అజంప్షన్తో కొంటూనే ఉంటారు. ప్రాబిలిటీ ఈజ్ వెరీ లెస్, రావచ్చు రాకపోవచ్చు. అలానే మీరు ఐఐటీలో రిటర్న్స్ చూస్తున్నారు, 50 lakhs per annum శాలరీ, 60 lakhs per annum శాలరీ, బట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ, బట్ శాలరీ ఇక్కడ తక్కువ ఉంటుంది. 15 lakhs వచ్చింది, అక్కడ 50 వస్తే ఇక్కడ 15 వచ్చింది. పక్కనే ఉన్న మన సీఏ ఉన్నాడంటే ఆ 50 కూడా ఎక్కడ వచ్చింది, ఆ 60 కూడా ఎక్కడ వచ్చింది? ఐఐటి వాళ్ళకి అబ్రాడ్కి వెళ్తే వచ్చింది, అబ్రాడ్కి వెళ్తే వచ్చింది 50 lakhs 60 lakhs. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే అది 20-25 lakhs కంటే ఎక్కువ ఉండదు సార్. అమెరికాలో 50-60 lakhs అంటే ఇండియాలో 20-25 lakhs సార్. ఇక్కడ మన ఇండియాలో 15-20 lakhs తెచ్చుకోవచ్చు కదా సీఏ అన్నాడు. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా వద్దులేదు సార్, ఆ లాజిక్స్ కూడా వద్దు అసలు. ఐఐటి పాస్ అయితే 50 lakhs, ఎంత ఛాన్స్ ఉంది పాస్ అవటానికి? సీఏ పాస్ అయితే 15-20 lakhs, ఎంత ఛాన్స్ ఉంది పాస్ అవటానికి? ఇవేవి లెక్క లేకుండా బేస్లెస్గా డెసిషన్స్ తీసుకుంటారు సార్. సినిమాకి వెళ్ళటానికి కూడా చాలా లెక్కలు వేస్తారు. మార్నింగ్ షోకి వెళ్ళాలా, ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాలా, అంటే మ్యాట్ని, ఫస్ట్ షోకి వెళ్ళాలా, సెకండ్ షోకి వెళ్ళాలా, ఏ థియేటర్లోకి వెళ్ళాలి, సినిమా బాగుందా లేదా, లైఫ్కి సంబంధించిన డెసిషన్ ఇది. కోర్స్ సెలెక్షన్ అంటే లైఫ్, కెరియర్, ఎందుకు ప్రాపర్గా లెక్కలేరు? సో నో ఇష్యూ. ఎందుకని ఇదంతా నీకు ఇది రెలవెంటా ఇర్రెలవెంట్ అంటే నీకు చెప్తున్నా. డెసిషన్ మేకింగ్ మనది ఎంత పూర్ ఉంటుందో, జనరల్గా చాలామంది జనం డెసిషన్ మేకింగ్ చాలా పూర్ ఉంటుంది. అలా మనం స్టూడెంట్స్ కదా, మంది కూడా డెసిషన్ మేకింగ్ పూర్ ఉంటుంది. భయపడద్దు అంటున్నాను. మనం చెక్ చేసుకో, మన ఇంట్లో నేర్పించిన కల్చర్. పక్కన వాళ్ళని ఎక్కువ పొగుడుతాం, మనల్ని, మన ఇంట్లో వాళ్ళని తక్కువ పొగుడుతాం. అర్థమైందా? అలానే పక్కన ఎక్కువ అంచనా వేస్తాం, మన పక్కన ఉన్న క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. వి అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్స్. ఇది కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఏమవుతుంది తెలుసా? సిఏ ఎగ్జామ్ని ఎక్కువ అంచనా వేస్తాం, మన కష్టాన్ని తక్కువ అంచనా వేస్తాం. వి ఫీల్ అవర్ సెల్స్ యాజ్ నాట్ సో క్యాపబుల్. మనకి మనమే స్టాంప్ వేసుకుంటాం, ఇంకెవడే వేయాల్సిన అవసరం లేదు. మనమే అసలు కాన్స్టెంట్ వరీ, మనల్ని మనమే. ఇప్పుడు నేను కాలేజ్ స్టార్ట్ చేశాను, చైతన్య ఉంది, నారాయణ ఉంది, భాష్యం ఉంది, ఇంతమంది మధ్యలో నేను అసలు కంపీట్ అవ్వగలనా, సస్టైన్ అవ్వగలనా? నాదేం సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు ఇది, ఇది నా ఫస్ట్ జనరేషన్. నాకు డబ్బు కూడా లేదు ఇనీషియల్ డేస్లో, నాకు స్కిల్ తప్ప, సర్టిఫికేట్ తప్ప ఇంకేం లేదు. మరి అలా నన్ను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే ఈరోజు 2 స్టేట్స్లో ఇంజనీర్లు అంటే నారాయణ, డాక్టర్లు అంటే చైతన్య, సిఏ అంటే మాస్టర్ మైండ్స్ వచ్చి ఉండేవాడిని కాదుగా నేను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ స్టాప్ వరింగ్ అండ్ వీ షుడ్ స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ అవర్ సెల్స్. ఫస్ట్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఎఫర్ట్స్. రిజల్ట్స్ గురించి అసలు వద్దు, మన చేతిలో ఏం లేదు. మన చేతిలో ఉంది ఓన్లీ